గైస్, వెయిట్ ఈజ్ ఓవర్. నిజంగా మీరు వింటుండేది కరెక్టే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ మనం స్టార్ట్ చేశాము. ఈ సిరీస్ చాలా సిరీస్ అన్నమాట. దాదాపుగా 1 ఇయర్ వరకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే ఇన్ బిట్వీన్ మనము సో టెక్నికల్ అనాలిసిస్ డిస్కస్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ డిస్కస్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇలా చేయాలి కాబట్టి ప్రతి వీడియో కవర్ చేస్తూ మనము ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సిరీస్‌ని కంప్లీట్ చేస్తామన్నమాట. ఈ సిరీస్‌ని మీరు మిస్ అవుతే చాలా చాలా ఇన్ఫర్మేషన్‌ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కోల్పోతారు. కాబట్టి మనం ఒక ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేశాము మన ఛానల్‌లో. ప్లే లిస్ట్ ద్వారా కూడా మీరు చూడొచ్చనమాట ఫ్యూచర్‌లో. ఇంకా ఆలస్యం చేయకోకుండా లెట్స్ గో ఫర్ ద టాపిక్ అనమాట. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే నా దృష్టిలో ఏంటో తెలుసా? ప్లే విత్ ఫైర్ అనమాట. నిజంగానే. ఎందుకంటే మనము ఈ ఫైర్‌తో ఆడుకున్నప్పుడు జాగ్రత్తగా ఆడుకుంటే పర్లేదనమాట. ఒక్క నిమిషం అటు ఇటు అయిపోయిందనుకో సో మొత్తం కాలిపోద్దనమాట. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంత డేంజర్ అనమాట. సో కాబట్టి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు డెరివేటివ్ అనేది తెలియాలన్నమాట. సో డెరివేటివ్. సో ఇక్కడి నుంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో డెరివేటివ్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఒక దాని యొక్క డెఫినేషన్ చూద్దాము. సో డెరివేటివ్ అనేది ఏ విధంగా మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఇంక్లూడ్ అవుతుంది? ఎందుకు డెరివేటివ్స్? అసలుకి డెరివేటివ్ ఎందుకు చేస్తామనేది కూడా చూద్దామనమాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్? ఏ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ దట్ డెరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ యాన్ అండర్‌లయింగ్ అసెట్. అర్థమైందా? లేదు కదా! వదిలేయండి. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దామనమాట. ఓకే. ఇప్పుడు నాకు ఒక మ్యాంగో షాప్ ఉంది. సో నాకు ఒక ఫార్మర్ ఫోన్ చేసి, "సార్, మనము ఒక అగ్రీమెంట్ చేసుకుందాము. 100 కేజెస్ నేను నీకు మామిడి పండ్లు పంపిస్తాను. ఆఫ్టర్ 2 మంత్స్ 2 నెలల తర్వాత నీకు 100 కేజెస్ మామిడి పండ్లు పంపిస్తాను. కేజీ వచ్చేసి 50 ఫర్ కేజీ పెడతాము" అని చెప్తారనమాట. ఓకే. సో ఆ విధంగా అగ్రీమెంట్ చేసుకుంటామనమాట. ఇప్పుడు ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత అంటే 2 నెలల తర్వాత సో ఒకవేళ మామిడి పండ్ల రేటు 70 ఫర్ కేజీ ఉందనుకో నేను ప్రాఫిట్. అదే 40 ఫర్ కేజీ ఉందనుకో నాకు లాస్ అనమాట. సో ఇట్స్ కాల్డ్ డెరివేటివ్. అర్థమైందా? దాన్నే డెరివేటివ్ అంటారనమాట. అంటే ఏంటి అంటే మన స్టాక్ పరంగా చూస్తే నా దగ్గర ఒక రిలయన్స్ ఉందనమాట. రిలయన్స్ స్టాక్ ఉంది. సో ఇక్కడ డెరివేటివ్ ఉంది. అంటే ఇది వచ్చేసి డెరివేటివ్ అనేది ఈ స్టాక్ యొక్క ఆప్షన్ అన్నమాట. ఈ స్టాక్ యొక్క ఆప్షన్ ఇది. సో ఇక్కడ స్టాక్ పెరిగిందనుకో ఈ డెరివేటివ్ వాల్యూ పెరుగుతుంది. అంటే దీనికంటూ ఓన్‌గా ఏ వాల్యూ ఉండదు. దీనికంటూ ఓన్‌గా ఇట్ డజంట్ హావ్ ఎనీ వాల్యూ. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్రమ్ రిలయన్స్ అన్నమాట. ఫ్రమ్ దిస్ వాల్యూ. సో అది అన్నమాట. ఇట్స్ కాల్డ్ డెరివేటివ్ అంటారన్నమాట. సో క్లియర్‌గా అర్థమైంటుంది కదా! సో డెరివేటివ్ అంటే ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్. సో ఫైనాన్షియల్ అంటే డబ్బుకు సంబంధించిన ఒక ఇన్‌స్ట్రుమెంట్ దట్ డెరైవ్స్ ఫ్రమ్ ఇట్స్ వాల్యూ. వేర్ ఇట్ విల్ డెరైవ్స్ ఫ్రమ్ ఇట్స్ వాల్యూ? ఫ్రమ్ అన్ అండర్‌లయింగ్ అసెట్. అంటే రిలయన్స్ యొక్క స్టాక్ పెరిగితే ఈ డెరివేటివ్ వాల్యూ పెరుగుతుందన్నమాట. ఈ డెరివేటివ్ వాల్యూ పెరుగుతుంది. అలాగే ఏదైనా గాని. ఓకే. ఇది అన్నమాట. సో ఇప్పుడు మనకు టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ చూడాలి. సో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫార్వర్డ్స్ అన్నమాట. ఫార్వర్డ్స్ అనేది ఇది ఒక ప్రైవేట్ డీల్ అన్నమాట. ఏది? ప్రైవేట్ డీల్. ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా! మామిడి పండ్లదే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఇది వచ్చేసి మనము స్టాక్ మార్కెట్‌లో యూజ్ చేయం. కాబట్టి సో ఈ ప్రైవేట్ డీల్స్ ఇవన్నీ మనం యూజ్ చేయం కాబట్టి డిసైడ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ అన్నమాట. ఫ్యూచర్స్ అంటే సేమ్ లైక్ ఫార్వర్డ్స్ అన్నమాట. అంటే ప్రైవేట్ సేమ్ లైక్ అంటే ఏంది బయింగ్, సెల్లింగ్ ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ కదా! ఇక్కడ పబ్లిక్‌గా జరుగుతుందన్నమాట. పబ్లిక్‌గా, సేఫ్‌గా, ట్రస్టెడ్‌గా జరుగుతుంది అన్నమాట. ట్రస్టెడ్‌గా జరుగుతుంది. ఎలా? ఫ్యూచర్స్. చెప్పాను కదా! 2 మంత్స్ తర్వాత నేను మ్యాంగోస్ ఇస్తానని చెప్పాడు. సో సేమ్ అన్నమాట. ఫ్యూచర్ అనేది మనకు నెల, 2 నెలలు అలా ఇచ్చే కాంట్రాక్ట్ అన్నమాట. ఇది కాంట్రాక్ట్. సో ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ గురించి మళ్ళా మనకు సెపరేట్ టాపిక్ ఉంటుంది. జస్ట్ నేను డెరివేటివ్ టైప్స్‌లో చెప్తానన్నమాట ఇది. సో ఇక్కడ మీరు గమనించాల్సినది ఏందంటే ఈ ఫ్యూచర్స్ అనేది మనకి ఎన్ఎస్‌సి ప్లాట్‌ఫార్మ్ గాని, బీఎస్‌సి ప్లాట్‌ఫార్మ్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో జరుగుతాయి కాబట్టి ఇవి సేఫ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఆప్షన్స్ అన్నమాట. ఆప్షన్స్ అంటే రైట్ ఉంటుంది. బట్ నాట్ కంపల్సరీ అన్నమాట. అంటే
మనకి దాని మీద హక్కు ఉంటుంది. కానీ అది మనం కంపల్సరీ కొనాల్సిన అవసరము లేదనమాట. అదే ఆప్షన్ అనమాట. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో, ఇదే ఫార్మర్ నాకు కాల్ చేశాడని చెప్పాను గదా! నేనేం చేస్తానంటే తనకు ఒక రూ. 5 పర్ కేజీ పంపిస్తాననమాట అడ్వాన్స్‌గా. సో, ఒకవేళ నాకు ఆ డీల్ వద్దు, మార్కెట్ ఆ 2 మంత్స్ తర్వాత బాగా రూ. 20 పర్ కేజీ వచ్చినాయన్నప్పుడు నేను ఈ రూ. 5ని వదిలేసుకుంటాననమాట. వదిలేసుకుంటాను. ఇక్కడ నాకు లాస్ వచ్చినా గూడా నేను కంపల్సరీ బై అనేది జరగలేను. ఇదే ఆప్షన్స్ అన్నమాట. ఇదే ఆప్షన్స్. సో, ఈ ఆప్షన్స్ మనకు సేమ్ నిఫ్టీలో గూడా మనకి 20 సి ఏదైనా నిఫ్టీ లేటెస్ట్ తీసుకుంటే ఆప్షను దానికి ఏమని ఉంటుందంటే కాల్ ఆప్షన్‌కి రైట్ టు బై అనేది ఉంటుంది. అంటే మనం దాన్ని రైట్ చేయొచ్చు బై చేయడానికి. ఓకే. అదే విధంగా పుట్ ఆప్షన్‌కొచ్చేసి మనకి రైట్ టు సెల్ అనేది ఉంటుందన్నమాట. కానీ కంపల్సరీ అనేది మనం ఎక్స్‌పైరేషన్ వరకు ఉండాలి అనేది మాత్రం ఉండదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఆప్షన్స్. ఇవి మళ్ళీ కవర్ అయితాయి. ఇది జస్ట్ డెఫినిషన్ మాత్రమే చెప్తాను. గుర్తుపెట్టుకోండన్నమాట. ఓకే. నెక్స్ట్ స్వాప్స్ ఉంటాయి. స్వాప్స్ అనేది ఇది జనరల్‌గా బ్యాంక్స్‌లో బిట్వీన్ 2 బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ జరుగుతాదన్నమాట. ఇది కూడా మనము స్టాక్ మార్కెట్‌లో యూజ్ చేయమన్నమాట. ఓకే. వదిలేయండి. ఓకే. సో, ఫార్వర్డ్స్, స్వాప్స్ అనేది వదిలేయండి. ఓన్లీ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు అర్థమైంది. డెరివేటివ్ అంటే అర్థమైంది. అదొక ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్. దానికంటూ పర్టిక్యులర్‌గా ఏముండదు. అది ఓన్లీ అండర్‌లయింగ్ అసెట్‌ని బట్టి చేంజ్ అవుతా ఉంటదనేది తెలుసు. మనకి టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ అర్థమైనాయి. 4 టైప్స్ ఉంటాయనేసి. సో, అందులో మనకు 2 అవసరం లేదు. ఓన్లీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ అంటే ఏందనేది అర్థమైపోయింది. ఆప్షన్ అంటే ఏదన్నా అనేది అర్థమైపోయింది. డెఫినిషన్ వరకేనేనండి ఇది. మళ్ళా అది ఇన్ డెప్త్ ఇట్స్ ఎ బిగ్ అన్నమాట. కాబట్టి డెఫినిషన్ వరకు అర్థమైంది. తరువాత వచ్చేసి మనం అసలుకి డెరివేటివ్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఈ డెరివేటివ్స్ మనం అసలుకి ఎందుకు యూజ్ చేయాలి అనేది గూడా ఒక్కసారి చూద్దామనమాట. ఓకే. సో, ఈ డెరివేటివ్స్ యూజ్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అందులో వచ్చేసి హెడ్జింగ్ అన్నమాట. ఏది? హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ప్రొటెక్ట్ అగైన్స్ట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అన్నమాట. ప్రొటెక్ట్ అగైన్స్ట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అంటారన్నమాట. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎయిర్‌లైన్స్ తీసుకో. ఒక ఎయిర్‌లైన్స్ ఏం చేస్తదంటే ఫ్యూయల్ ప్రైస్‌ని ఫిక్స్ చేసేసుకొని బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ అన్నమాట. ఫ్యూచర్స్ ద్వారా నేను చెప్పాను కదా! రూ. 5కి అట్లా ఒక డీల్ కాంటాక్ట్ చేసుకొని 50 పర్ కేజీ అనేసి. ఆ విధంగా ఈ పెట్రోల్‌ని గూడా వాళ్ళు ఫిక్స్ చేసేసి పెట్టుకుంటారనమాట. సో, ఫ్యూచర్‌లో పెట్రోల్ రేట్ పెరిగినా గూడా వీళ్ళు సేఫ్‌గా ఉంటారనమాట. అంటే ఏంది ఇక్కడ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అయినా గూడా దే ప్రొటెక్ట్ అనమాట. అది హెడ్జింగ్ అనమాట. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్‌లో అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, స్పెక్యులేషన్ అనమాట. ఈ స్పెక్యులేషన్ వచ్చేసి మనము ఏ విధంగా చెప్పుకోవచ్చంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఏదైనా గాని మీరు స్టాక్ ప్రైస్ అప్ ఎళ్ళినప్పుడు లేదా తగ్గినప్పుడు సో, మనకేమైపోతుందంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది వస్తూ ఉంటాయి గదా! సో, మార్కెట్ విత్ స్మాల్ క్యాప్ ఈ గెయిన్స్ ఉంటది గదా! గెయిన్స్ అదే స్పెక్యులేషన్ అంటారనమాట. అంటే అర్థం కాలే గదా! సో, సింపుల్‌గా చెప్తాను వినండి అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ బై చేశాననుకోండి. ఒకవేళ అది పడిపోయిందనుకోండి. అది పడిపోయిందనుకోండి. నాకు లాస్ వస్తుంది గదా! నాకు లాస్ రాకోకుండా నేను దాన్ని కవర్ చేయాలి గదా! దాన్నే స్పెక్యులేషన్ అంటారనమాట. దాన్ని స్పెక్యులేషన్ అంటారు. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్బిట్రాజ్ ఉంటుంది. అంటే ఏందంటే ఇది గోల్డ్‌కి సంబంధించి అన్నమాట. సో, ఇది గోల్డ్‌కి ఏ విధంగా అంటే సపోజ్ ముంబైలో ఒక 60,000 ఉంది. ఢిల్లీలో 60,500 ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ముంబైలో కొని అక్కడ అమ్ముతాననమాట. ఇక్కడ ఢిల్లీలో అమ్ముతాను. సో, ఈ విధంగా చేసే బిజినెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ లెవరేజ్ అన్నమాట. లెవరేజ్ అంటే సింపుల్‌గా ఏందంటే మన దగ్గర చిన్న డబ్బున్నా గూడా మనం బ్రోకర్స్ ద్వారా సో, ఎక్కువ క్యాపిటల్ తీసుకొని ట్రేడ్ చేసినప్పుడన్నమాట. ఇది చాలా రిస్క్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ రిస్క్ వచ్చినా అదే విధంగా ఎక్కువ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ 4 ఆప్షన్స్ బేస్ మీద డెరివేటివ్స్ కావాలన్నమాట మనకి. సో, ఇప్పుడు అర్థమైంది గదా మీకు. సో, ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎప్పుడైనా మీరు డెరివేటివ్స్ యూజ్ చేశారనుకో అవి హై ప్రాఫిట్, హై లాసెస్‌తో పాటి సో, చాలా మటుకు మనకి లాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ని ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోవాలి. సో, మీకు ఇప్పుడు ఈ డెరివేటివ్ అనేది అర్థమైంది గదా! డెరివేటివ్‌లో ఏమేమి ఉంటాయనేది అర్థమైంది. ఎందుకు డెరివేటివ్? హెడ్జింగ్, స్పెక్యులేషన్ అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఆర్బిట్రేజ్ అండ్ లెవరేజ్ అనేది గూడా మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అన్నమాట.
సో, ఇవి అర్థం చేసుకుంటే సో, మనకు స్టాక్ మార్కెట్‌లో మనం బేసిక్స్ వచ్చినట్లనమాట. ఫ్రెండ్స్, సో, మీకు ఇప్పుడు ఈ సీరీస్‌లో భాగంగా ఇది పా వీడియో 1 అనమాట. సో, మనం గోయింగ్ ఫార్వర్డ్ చాలా చేసుకుంటాము. ఎక్కడన్నా మీకు ఈ డెరివేటివ్స్ మీద ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను రిజాల్వ్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.